ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కొంతమంది భర్తలు. అసలు మ్యాటర్ ఏంట్రా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం కింద ఇళ్ళు లేనటువంటి పేదలకు ఇళ్ళు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో దీని కింద ఇళ్ళు నిర్మించుకునే వాళ్లకు బిల్లులు వేస్తారనమాట విడతల వారీగా. అయితే ఉత్తరప్రదేశ్లో మహారాజ్గంజ్ అనేటువంటి జిల్లాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఇదేంటి అంటే ఇళ్ళు నిర్మాణం స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెట్టుకున్నారు. మొదటి విడత బిల్లుగా 40,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అకౌంట్లో వేసింది. ఎప్పుడైతే ఈ అకౌంట్లో డబ్బులు పడినాయో ఆ డబ్బులు తీసుకుని ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో భార్యలు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళతో వేరే వాళ్ళు ఎవరో XYZ ఎవరైనా కావచ్చు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళతో జంప్ అంట. సో ఒకే జిల్లా నుంచి 10 మందో 11 మందో చంపేయారంట ఒకేసారి. ఈ భర్తలందరూ వెళ్ళి అధికారుల దగ్గర మొరబెట్టుకుని అయ్యా బాబు మీరు డబ్బులు వేశారు మా పిల్లలు లేచిపోయారు ఏంది ఇది మా పరిస్థితి అని చెప్పి గోలగోల పెడితే సో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఈ పథకం అమలు చేయం ఇంకని చెప్పి వెంటనే ఆ పథకాన్ని ఆపేసి డబ్బులు ఆపేసి అక్కడి నుంచి డబ్బులు ఇవ్వట్లేదంట. అటు కాకుండా ఇటు కాకుండా ఇల్లు సగం కట్టిన తర్వాత వీళ్ళు సొంత డబ్బులు పెట్టి కట్టుకోలేరు, పిల్లల్ని తీసుకొచ్చుకుని బిల్లులు తెచ్చుకోలేరు. అటు ఇటు కాని పరిస్థితుల్లో బాధలు పడుతూ భర్తలు మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి. ఇంక విచిత్రమైనటువంటి పరిస్థితి కదా ఇది.